సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా చాలా మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా, కానీ అవి ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదు. మరి ఆ మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే రజనీకాంత్ గారిది లాల్ సలాం మూవీ. ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి దాదాపుగా 6 months అయితే అయిపోతుంది అనమాట. ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదు, చిన్న ఇష్యూ వల్ల. మరి ఫైనల్గా ఆ ఇష్యూ క్లియర్ అయ్యి మనకి ఓటీటీలోకి రావడానికి రెడీగా ఉంది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సనెక్స్ట్ వాళ్ళు తీసుకున్నట్టు మనందరికీ తెలిసిందే. ఇది మనకి సనెక్స్ట్లో సెప్టెంబర్ మంత్ 20 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే సెప్టెంబర్ మంత్ 20 వరకు వెయిట్ చేయండి చాలు. ఇంకా మనకి అల్లు సిరీస్ గారిది బడ్డీ మూవీ. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో ఈ మంత్ 30 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఐ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్ లో మనకి సెప్టెంబర్ మంత్ 12 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఈ మూవీని. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రాజ్ తరుణ్ గారిది పురుషోత్తముడు. ఈ మూవీ మనకి ప్రజెంట్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఆహా ప్లాట్ఫామ్లో. ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే చూసేయండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కమిటీ కుర్రాళ్ళు. ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్తో రన్ అవుతుంది అనమాట. స్టిల్ అదే ర్యాంపేజ్తో ఇంకా కంటిన్యూ అయితే అవుతుంది. ఈ మూవీని చాలామంది థియేటర్స్లో చూడని వాళ్ళు ఓటీటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారనమాట. మరి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఈటీవీ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఈటీవీ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ తీసుకున్నట్టు. మరి ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనే చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి సెప్టెంబర్ మంత్ 7 నుంచి స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. వినాయక చవితి సందర్భంగా మనకి సెప్టెంబర్ మంత్ 7 నుంచి స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఇది కన్ఫర్మ్ డేట్ అయితే కాదనమాట. ఒకవేళ అఫీషియల్గా అనౌన్స్ చేసినట్లయితే మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఇంకా మనకి సర్వానంద్ గారు, కృతి శెట్టి గారి కాంబినేషన్లో వచ్చినటువంటి మనమే మూవీ. ఈ మూవీ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ మూవీ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ చేస్తారు ఏంటి అనేసి. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. కాకపోతే చిన్న ఇష్యూ వల్ల ఇప్పటి వరకు ఈ మూవీని స్ట్రీమింగ్ అయితే చేయడం లేదు ఓటీటీలో. చెప్పాలంటే ఈ మూవీని ఎప్పుడో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంది వాళ్ళు రాయించుకున్న అగ్రిమెంట్ ప్రకారం. కాకపోతే చిన్న ఇష్యూ వల్ల ఇప్పటి వరకు ఈ మూవీని అయితే స్ట్రీమింగ్ అయితే చేయలేదు. ఆ ఇష్యూ క్లియర్ అయిన తర్వాత ఈ మూవీని ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ చేస్తారు. అప్పటి వరకు మీరైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ మనకి ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయినటువంటి నాని గారిది సరిపోదా శనివారం. ఈ మూవీ మనకి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది మనకి తెలిసిపోవడం అయితే జరిగిందనమాట. ఇది మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు అనమాట. నెట్ఫ్లిక్స్ వాళ్ళతో 1 month అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. అంటే థియేటర్స్లో రిలీజ్ అయ్యి 1 month తర్వాత ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మరి దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ మూవీ సెప్టెంబర్ మంత్ లాస్ట్ వీక్ కానీ అక్టోబర్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.